ఇది ఇంట్లోన అక్కడ ఫ్రిడ్జ్ ఉంది. దేన్ని వచ్చేమో ఇలా సెట్ చేస్తాను మొక్కలు వేయడానికి. కింద వచ్చేమో ప్లాస్టిక్ పెట్టాను. దీనికి కన్నాలు ఉన్నాయి కదా, ఇటు నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుందేమో మట్టి అదని. ఇందులో అలా కొంచెం కొంచెం మట్టి కానీ మనం వాడుతున్న నేను వచ్చేమో నల్లేరు గోల్డ్ అని తీసాను పైన, అది వేస్తాను ఇప్పుడు ఇందులోన. ఇదిగో నల్లేరు, తర్వాత వచ్చేమో బచ్చల కూర ఇలా పట్టుకొని వేసేస్తాను. అదంతా వేసేసి ఫుల్గా దాని మీద మనకి ఏమైనా వస్తాయి కదా, కాయగూరలు మొక్కలు అవన్నీ వేసి ఫిల్ చేస్తే అది అలా మొక్కలైనా రావచ్చు, ఏమైనా అవ్వచ్చు, చెప్పలేము క్లియర్గా. ఇంకా మొన్న తీసి పెట్టాను కదా, వండుకున్న తర్వాత కట్ చేసిన ఆకులన్నీ తీసిన తర్వాత కాళ్ళు నీట్గా చిగుర్లు వచ్చాయి, బాగుంది. ఇది కొంచెం పెద్దగా వచ్చింది పొన్నగంటి కూర. అది కూడా వండిన తర్వాత కాళ్ళు వస్తాయి కదా, ఆ కాళ్ళన్నీ ఒక దాంట్లో పెట్టి ఒక చిన్న బాక్స్లో పెట్టి అలా నీళ్ళు వేస్తుంటే చిగురు వచ్చింది. దీన్ని మళ్ళా పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకొని వండుకొని ఆ కాళ్ళు మళ్ళీ పెడతాను. ఇంచుమించు అలాగే అన్నీ నేను పెడుతుంటాను. మళ్ళీ మొక్కలు బాగా వచ్చాయి, బాగలేదు కింద కూడా బాగా వచ్చాయి. ఇది వచ్చేమో ఒక ఫ్లవర్ వచ్చింది. ఇందులో బెండకాయలు పెట్టాను, ఇంకేం రాలేదు, ఇంకేం వస్తాయో చూడాలి. ఇంక ఇవి రెడీ చేశాను. ఇది ఏంటో తెలియదు. దీన్ని వాటర్లో వేస్తే ఇలా వచ్చింది. దీన్ని ఇంకా రెడీ చేయాలి. కొంచెం కొంచెం గార్డెన్ అవుతుంది. ఇంకొకటి తెచ్చి బాగుంటాయి కలర్. నా దగ్గర ఇవన్నీ పెద్ద పెద్దవి, చిన్నది లేదని తీసుకొచ్చా. ఇదేదో 24 hours ఆక్సిజన్ ఇస్తుందని చెప్తున్నారు.